మెత్తటి క్లాత్ లేదా కార్పెట్ అయినా మనము కింద ఫ్లోర్ పైన వేసుకోవాలి. ఈరోజు నేను చేయబోయే ఆసనాలు మీకు చెప్తున్నానండి. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నాది మోటివేషన్ ఛానల్ అండి. అయితే నేను రోజు మోటివేషన్ చెప్తూ ఉంటాను. కొన్ని యోగా ప్రక్రియలు నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి నా వయసు వాళ్ళు అంటే మగవారు కానీ ఆడవారు కానీ వయసుకు తగ్గట్టు కొద్దిగా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా. ఆ ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే మనం యోగా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యోగా చేయాలి అనుకున్నప్పుడు మనం ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగి ఇంకా ఆ తర్వాత ఇంకా మనము ఏది బ్రేక్ఫాస్ట్ కానీ ఏది కానీ చేయకూడదు. ఖాళీ కడుపుతోనే మనం యోగా చేస్తే మన శరీరము అవయవాలు అనేది బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత మనకు శరీరం అనేది కూడా కొంచెము అలకగా అంటే మనము ఎలా యోగా చేస్తే అలా అందుబాటులో ఉండడానికి మన శరీరం సహకరిస్తుంది. ఈరోజు నేను చేయబోయే ప్రక్రియ మూత్రపిండాలపైన మనకు ఒత్తిడి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బాల్ గార్డర్ అంటారంటే బాల్ గార్డర్ అందులో నుంచి కూడా మనకు మూత్రము ప్రసరణ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అవన్నీ మనకు ముందు జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకున్నామనుకోండి, అలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది మన చేతులతోటే మనం చేసుకోవచ్చు. నేను చేసే ఈరోజు ప్రక్రియ బటర్ఫ్లై అండి. బటర్ఫ్లై ప్రక్రియ చేస్తున్నాను. అంటే బటర్ఫ్లై ఎలా ఎగురుతుంది అలా ప్రక్రియ. ఈరోజు నేనైతే మూత్రపిండాలు, గర్భసంచి, ఆ తర్వాత మనకు నడుములు అనేది బాగా పనిచేయడానికి ముందుగా మనం కాళ్ళను ఇలా జోడించుకోవాలి. ముందుగా మనకి ఎదురుగా కూర్చొని ఎదురుగా కాళ్ళను జోడించుకోవాలి. ఈ నడుము అనేది స్ట్రేట్గా పెట్టుకోవాలి, చాలా స్ట్రేట్గా పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా చేతులు ఇలా జోడించుకొని ఆ రెండు పాదాలను రెండు బొటిమల వేళ్ళు సరి చేసుకొని రెండు టచ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేతులతో కాళ్ళను ఇలా సపోర్ట్ తీసుకొని స్ట్రేట్గా చేతులు కూడా స్ట్రేట్గా పెట్టాలి, నడుము స్ట్రేట్గా పెట్టాలి, తల కూడా స్ట్రేట్గా పెట్టాలి. ఇంకా కాళ్ళు అయితే ఇలా బటర్ఫ్లై లాగా మోకాళ్ళ నుంచి నడుము నుంచి మోకాళ్ళ వరకు పాదాల వరకు ఇలా మనము ఇలా ట్రై చేయాలి. అంటే ఈ ప్రక్రియ వల్ల మనకు జరగబోయే మేలు ఏమి అంటే గర్భసంచిలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, మూత్రపిండాలలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, అంటే కొద్దిగా అప్పుడప్పుడు మూత్రం అనేది మనకు పట్టి వస్తుంటుంది కదా, అలాగని కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంది ఆ టైంలో. అది ఫ్రీగా రావడానికి మనకు ఈ ప్రక్రియ అయితే యోగాలో నేర్పిస్తారు. ఈ ప్రక్రియ వల్ల నేను కూడా చాలా లాభమే పొందాను. నా శరీరానికి తగినట్టుగా యోగా నేర్పించారు అని నేను ఎంతో సంతోషం పడ్డాను.